హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మంచి సమ్మర్ కూల్ డ్రింక్ అయితే చేశాను. ఈ జ్యూస్ తాగడం వలన మనకి బాడీకి మంచి చలవ చేస్తుందండి. ఈ సమ్మర్లో ఇటువంటి డ్రింక్స్ తాగడం వలన ఎంతో హెల్తీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలా అనేది నేను చూపిస్తాను. ఇదే విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓన్లీ మస్క్ మిలానే కాకుండా సగ్గుబియ్యం కూడా యాడ్ చేసి ఈ రెసిపీ అయితే చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రెసిపీని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బౌల్లో వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సగ్గుబియ్యం కడిగేసి అందులో వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యంని ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చే వరకు ఉడికించుకోవాలండి. పైన చూపించిన విధంగా సగ్గుబియ్యం అంతా ఉడికించుకున్న తర్వాత వీటికి తగినంత షుగర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ వైట్ షుగర్ అంత హెల్దీ కాదు కాబట్టి నేనైతే బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. ఈ బ్రౌన్ షుగర్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇది ఒక పక్కన పెట్టుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం కాచి చల్లార్చిన పాలు కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని కలిపేసి ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు మనం ఒక మస్క్ మిలాన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ మస్క్ మిలాన్ చుట్టూ ఉన్న ఈ తొక్క అంతటిని గీసేయాలండి. ఇలా మొత్తం అంతా చుట్టూ గీసేసి పండునైతే మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, తొక్క గీసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనం సెంటర్లోకి కట్ చేసి మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ మనము స్పూన్తో కానీ గరిటెతో కానీ దేంతో అయినా మనం తీసేసుకోవచ్చు. ఇలా పైన చూపించిన విధంగా ఆ సీడ్స్ అన్నీ తీసేసి సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, మనకి బయటికి పండు పచ్చిగానే ఉన్నట్లు అనిపించింది, కానీ లోపలైతే బాగానే పండిందండి. ఈ ముక్కలు కూడా నార్మల్గా తినేయచ్చు, టేస్ట్గా ఉంటాయి. అయితే వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని జ్యూస్లా తయారు చేసుకోవాలి. ఇలా పైన చూపించిన విధంగా ముక్కలన్నీ కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు పైన జార్లో వేసేసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఉడికించేటప్పుడు కొంచెం బ్రౌన్ షుగర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్లో కూడా కొంచెం బ్రౌన్ షుగర్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇంక ఇక్కడ ఏంటంటే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మిగిలిన మస్క్ మిలాన్ పీసెస్ని. ఇవి ఏంటంటే మనం జ్యూస్ తాగేటప్పుడు అందులో యాడ్ చేస్తే చిన్న చిన్నవి నోటికి తగులుతూ మంచి టేస్టీగా అయితే ఉంటుంది. అవి పక్కన పెట్టుకొని మస్క్ మిలాన్ పీసెస్ గ్రైండ్ చేసుకొని జ్యూస్లా తయారు చేసుకోవాలి. చూసారు కదా, పైన చూపించిన విధంగా జ్యూస్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మరిగించిన సగ్గుబియ్యం జావలో అయితే ఈ జ్యూస్ అంతా యాడ్ చేసేసుకోవాలి. వీటంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనము కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కూల్ అయ్యాయి కదా. ఇంకా ఆ మస్క్ మిలాన్ పీసెస్ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మనము బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ నట్స్ అయితే కట్ చేసి వేసుకోవాలండి. నేనైతే ఓన్లీ బాదం, జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే వేసుకున్నాను. మనకి అవైలబుల్గా ఉన్న డ్రై నట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇంకా ఇవంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే. చూడండి, మనం గ్లాస్లో వేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకా నేనైతే అది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసుకున్నానండి. ఇదంతా కూల్ చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే గ్లాస్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా జ్యూస్ అంతా గ్లాస్లోకి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న నట్స్ అలాగే మస్క్ మిలాన్ పీసెస్ వేసుకోవాలి. ఫైనల్గా నేను సబ్జా సీడ్స్ కూడా వేసుకున్నాను. సబ్జా గింజలు నానబెట్టుకొని ఇందులో వేసుకుంటే బాడీకి మంచి చలువ చేస్తుంది కదా, అందుకని నేనైతే ఇవి కూడా యాడ్ చేశాను. ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకి
మంచి సమ్మర్ డ్రింక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది మంచి బాడీకి అయితే చలవ చేస్తుంది. ఇంకా ఈ సమ్మర్లోని ఇది తాగడం వలన బాడీ అంతా కూల్గా ఉంటుంది. ఇంకా ఈ సమ్మర్లో మనం ఎక్కువగా ఫుడ్ తినే కంటే జ్యూసెస్లా తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ సమ్మర్ డ్రింక్ కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మరికొన్ని వీడియోస్ అయితే ఉంటాయి. నచ్చిన వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.